సినిమా అంటే కేవలం కథ కాదు, అదొక భాష. ఆ అదృశ్య భాష రహస్యాలేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. చాలామంది సినిమా అంటే కథలే అనుకుంటారు. కాని అసలు విషయం అది కాదు. కథలు కేవలం పైపొర మాత్రమే. సినిమా అనేది ఒక భాష. చాలామంది చదవడం రాకపోయినా ఈ భాషలో సినిమాలు చూస్తూనే ఉంటారు. సో ఫిల్మ్ మేకర్ను ఎమోషనల్ ఆర్కిటెక్ట్ అనొచ్చు. మన ఫీలింగ్స్ను డిజైన్ చేస్తారన్నమాట. ఓకే, మరి ప్రేక్షకుల ఫీలింగ్స్ని కంట్రోల్ చేసే ఆ 5 అదృశ్య టూల్స్ ఏంటో చూసేద్దామా? టూల్ నంబర్ 1 ఫ్రేమింగ్. సింపుల్గా చెప్పాలంటే ఫ్రేమింగ్ అంటే పవర్. చూడండి, హై యాంగిల్ ఒక పాత్రను బలహీనంగా చూపిస్తుంది, అదే లో యాంగిల్ డామినెన్స్ ఇస్తుంది. అందుకే అంటారు, కెమెరా కేవలం రికార్డ్ చేసే మెషిన్ కాదు, అదొక పాయింట్ ఆఫ్ వ్యూ అని. నెక్స్ట్ టూల్ నంబర్ 2 లైటింగ్. లైటింగ్ అంటే ఎమోషన్. మొత్తం మూడ్ని సెట్ చేసేదే ఇదే. సాఫ్ట్ లైట్ రొమాన్స్ని సూచిస్తుంది, అదే హార్డ్ షాడోస్ టెన్షన్ని క్రియేట్ చేస్తాయి. ఇక మూడో టూల్ పర్ఫార్మెన్స్ అంటే నిజాయితీ. నటనలో నిజం కనిపించాలి. గొప్ప నటులు నటించరు, వాళ్ళ పాత్రలా మారిపోతారు, ఆ క్షణంలో అలా జీవిస్తారు. టూల్ నంబర్ 4 ఎడిటింగ్ అంటే అర్థాన్ని సృష్టించడం. ఇదే చాలా పవర్ఫుల్. అసలు సంబంధం లేని 2 షాట్స్ కలిస్తే ఒక కొత్త మీనింగ్ ఎలా వస్తుంది? ఉదాహరణకు ఒక న్యూట్రల్ ఫేస్, దాని తర్వాత ఒక సూప్ బౌల్. మనకేమనిపిస్తోంది? ఆకలి. అంటే సంబంధం లేని 2 షాట్స్ పక్కపక్కన పెడితే అక్కడ లేని మీనింగ్ను మనం క్రియేట్ చేస్తున్నాం. ఫైనల్గా 5వ టూల్ సౌండ్. దీన్ని హిడెన్ మ్యానిప్యులేటర్ అనొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, సౌండ్ తీసేస్తే సినిమా అనేదే ఉండదు, మొత్తం కూలిపోతుంది. ఒకే సీన్ని చూసి మనం నవ్వొచ్చు, ఏడవచ్చు, భయపడొచ్చు కూడా. ఎలాగో చూద్దాం. మంచి రొమాంటిక్ మ్యూజిక్ పెట్టారనుకోండి, ఆ సీన్ మనకు ప్రేమ కథలా అనిపిస్తుంది. అదే టెన్షన్ పెట్టే మ్యూజిక్, హార్డ్ షాడోస్ వాడితే అది హారర్ సీన్గా మారిపోతుంది. ఇంకా ఫన్నీ మ్యూజిక్ యాడ్ చేస్తే అదే సీన్ మనల్ని కడుపు నవ్విస్తుంది. అందుకే సినిమా రియాలిటీ కాదు, అది మన పర్సెప్షన్ని కంట్రోల్ చేసే ఒక కళ. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సస్పెన్స్లో, సత్యజిత్ రే రియలిజంలో, నోలన్ స్ట్రక్చర్లో ఈ శక్తినే వాడేరు. కాబట్టి ఈసారి సినిమా చూస్తున్నప్పుడు కేవలం కథని ఫాలో అవ్వకండి. ఆ సినిమా మన ఫీలింగ్స్ని ఎలా కంట్రోల్ చేస్తోందో గమనించండి.